కూర్చో దేవుని ముందు. దేవ దర్శనం పొందేంత వరకు నీవు పట్టు విడవద్దు. ఇదంతా ఓల్డ్ వెనకటి భక్తులలో ఈ అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు కూర్చుంటున్నారు ఆ దర్శనం? దేవ దర్శనం కోసం కూర్చునేవాడు ఎవరండి? ఇప్పుడు అన్ని సెల్లు దర్శనాలు అయిపోయినాయి. ఏ దర్శనాలు? మొబైల్ దర్శనాలు ఎక్కువైపోయినాయి. ఈ దర్శనానికి అలవాటు పడ్డాడు ఆ దర్శనం కోసం కూర్చుంటాడా? నేను చెబుతున్నాను, నిజంగా నువ్వు భక్తి సాధన చేస్తే, నిజంగా నువ్వు దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలనుకుంటే ఈ లోక మాయ నుంచి బయటికి రా, ఆ మత్తు నుంచి బయటికి రా, బాగుపడతావు. దేవుని ముందు, దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత కనిపెట్టుకోవటం సాధన చేయి. ఈ అంత్య దినాల్లో చాలామంది దీన్ని కోల్పోతున్నారు. దేవుని ప్రత్యక్షతల కోసం, దేవుని ప్రసన్నత కోసం, దేవుని వాక్కు కోసం, దేవుని జవాబు కోసం, దేవుని దర్శనం కోసం, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని పర్టికులర్ అంశం కోసం గోజాడేటువంటి మొండి మనుషులు ఈ దినాల్లో తక్కువైపోయారు. దయచేసి మీరు అలాంటి వారై ఉండకండి. ఏది నిర్లక్ష్యం చేసేవారై ఉండకండి. ఆనాటి పాత తరపు భక్తిని సాధన చేయండి. అది ఒరిజినల్, అది ఒరిజినల్. ఓకే, సమస్య ఏంటో గుర్తుపట్టింది. సమస్యకు పరిష్కారం ఎక్కడుందో కూడా గుర్తుపట్టి. ఎక్కడుంది? సమస్యను చూపించిన దేవుడి దగ్గర ఉంది, యేసయ్య దగ్గరే ఉంది. యేసయ్యకు పాస్టర్ గారు మొర్రపెడితేనే సమాధానం ఇవ్వడం కాదు, నువ్వు మొర్రపెట్టినా వింటాడు. ఎందుకంటే నిన్ను కూడా ఆయన తన రక్తంతో కడుక్కున్నాడు. నిన్ను కూడా ఆయన పవిత్ర రక్తంతో కడుక్కున్నాడు. నిన్ను కూడా విశ్వాసమును బట్టి కుమార్తెగా, కుమారుడిగా స్వీకరించాడు. కాబట్టి సందేహం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తే నీకు బయలుపరచడా, నీకు విడుదల ఇవ్వడా? అట్లాగా నువ్వు తయారు కాగలిగితే భవిష్యత్తులో నీవు దైవజనుడు అవుతావు, దైవజనురాలి అవుతావు, దేవుని పాత్రలు అవుతారు. మీరు వ్యక్తిగతంగా అలాగా దేవుణ్ణి కనెక్ట్ అవ్వాలి, వ్యక్తిగతంగా అలా దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని దగ్గర నుండి పొందుకోవటం నేర్చుకోవాలి. కొన్నిసార్లు సాతాను కూడా మాయా దర్శనములు చూపిస్తాడు. ఆ చూపించిన దర్శనములు వాక్యానుసారమో లేదో పరిశీలించుకో. అందుకే వాక్యపు వెలుగులోనే దర్శనాలనైనా ప్రవచనాలనైనా పరిశీలించుకోవాలి. వాక్యాన్ని చదువు, కూర్చో దేవుని ముందు. దేవా, నాకు ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వు. నా బిడ్డ ఇలా ఎందుకు అయ్యాడు, నా కుమార్తె ఇలా ఎందుకు అయింది, నా భర్త ఇలా ఎందుకు అయ్యాడు, నా భార్య ఇలా ఎందుకు అయింది, నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది, ఈ వ్యసనాన్ని నేను ఎందుకు గెలవలేకపోతున్నాను. సమస్య అండ్ పరిష్కారం రెండు. సమస్యను చూపించేవాడే పరిష్కారాన్ని కూడా. ఇప్పుడు దానియేలుకి రాజుగన్న కళ ఎవరు చూపించారు? దేవుడే చూపించాడు. దానికి అర్థం ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కాబట్టి నీకు బయలుపరిచే దేవుడి దాని నుంచి విడుదల కూడా నీకు ఇస్తాడు. దానికోసం ఎవరి దయనో, ఎవరి కోసమో, ఎవరి దగ్గరకు వెళ్ళి దేహి అనొద్దు. ఎవరి దయ కోసమో కాచుకోవద్దు. నా తండ్రి నీకు విడుదల ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళల్లో అంత పట్టుదల లేదు. మనకు ముందు తరంలో ఉన్న పెద్దోళ్లలో కొంతమందిలో, స్త్రీలలో చూశాను, పురుషుల్లో చూశాను. మళ్ళీ సామాన్యులే, ప్రార్థనా యోధులు, వాళ్ళ దెబ్బకి దయ్యాలు కూడా కలవరిపోయినాయి. విశ్వాసులే కానీ మొండి మనుషులు. విజన్ కలిగిన వాళ్ళు, దర్శనం కలిగిన వాళ్ళు, భారం కలిగిన వాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు, పట్టుదల కలిగిన వాళ్ళు. ఓకేనా? రైట్. ఇది చాలా ముఖ్యం కాబట్టి నీకు ఈ ఒక్క పాయింట్ ఇంతసేపు నేను మాట్లాడాను. రెండవది ఏంటంటే, సమస్య తెలుసుకుంది, పరిష్కారం ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి పరిగెత్తింది. పరిష్కారం ఎక్కడుంది? ఫోన్ చేసి, హలో తండ్రి సన్నిధే, మా అబ్బాయి కొంచెం బాగలేదు, ప్రార్థన చేయండి, మీరు మొత్తుకోండి, మేమేమో సినిమాలు చూస్తాం. హలో తండ్రి సన్నిధే, ఇట్లా ప్రాబ్లం ఉంది, కొంచెం ప్రార్థన చేయండి. భారం ఎవరికి ఉండాలి? నీకుంటుందా, వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు వెంటనే ఫోన్లో, ప్రభువా ఆ బిడ్డకున్న సమస్య తీసే నాయనా అని వాళ్ళ ధర్మం వాళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ అదే విషయాన్ని గురించి బాధ్యతగా, భారంగా కూర్చొని మొర్ర పెట్టాల్సింది ఎవరు?
ఏమని చెబుతారు తెలుసు? ఇంట్లో ఫోన్ చేశాక తండ్రి సన్నిధికి ఇక వాళ్ళే మొత్తుకుంటుంటారు. మనం చేయాల్సిన అవసరం లేదు. పెట్టు పెట్టు పెట్టు, అది పెట్టు, ఏది పెట్టు, ఇంట్లో ఉంటాయి ఇక దిక్కుమాలి, అవి పెట్టు. తప్పు. సమస్య నీదైనప్పుడు పరిష్కారం నువ్వు దేవుని దగ్గర వెతకాలి, నువ్వు కూర్చోవాలి. సరే, వచ్చి 3 రోజులు కూర్చున్నా నాకు ఆన్సర్ రాలా. ఈవలాగనే ఆయన వచ్చి కేకలేస్తుంది, ప్రభువా నన్ను కరుణించు, నా బిడ్డను బ్రతికించని కేకలేస్తుంది. ప్రభువా నన్ను కరుణించని. ఈయన అసలు ఏమీ వినపడినట్టు పోతున్నాడు. గుర్తుపెట్టుకో, ఇది కూడా ఇందులో పాఠం ఉంది. నువ్వు మొర్ర పెట్టగానే ఇదిగో జవాబు అనడు. అసలు నీ పట్టుదల ఎంతవరకు కనిపెడతాడు ఆయన. నీలో ఆ విషయాన్ని గూర్చి ఎంత తీవ్రత ఉందో గుర్తుపడతాడు ఆయన. కళ్ళారా కనపడుతుంది ఇక్కడ ఆయన ఎంత పరీక్షించాడో చూడండి. ఒక పక్కన కుయ్యో మొర్రానికి కేకలేస్తుంటే అసలు ఏం పట్టించుకొని వెళ్తా ఉన్నాడు. శిష్యులు ఆయనకి వినపడిన టీళ్ళు వచ్చి, ఏందయ్యా అంత కేకలేస్తాను వినపట్టలేదు నీకు? మా చెవులు పోతున్నాయడా, ప్రభు ప్రభు అని గోల చేస్తుంది. ఏంది ఆయన పంపించు, ముందు ఆ గోల చీదరపోయింది ముందు. ప్రియులారా, ఆమె కేకలు వేస్తున్నా ఆయన పట్టించుకోకుండా వెళ్తుంటే ఆమె ఫీలింగ్ ఇచ్చి వెళ్ళిపోలా. నేను ఇంతసేపు పిలుస్తున్నా అలాగ పోతున్నాడు ఏంది అని పోలా. పోతే వాళ్ళ అమ్మాయి పోయేది కాటికి, పోలా, మొండికి పడి వెంటాడింది. కొంతమంది అంతే, కొద్ది కేకలేస్తారు, ఆన్సర్ రాలేదనుకో ఇకంతే లేచిపోతారు. ప్రార్థన చేయమ్మా, చేశాను అన్నయ్య, ఏందో దేవుడు జవాబు ఇట్లా. నువ్వు చేయన్నయ్య, గట్టిగా ప్రార్థన చేయన్నయ్య. నాకు నేర్పుతుంటారు ప్రార్థన గట్టిగా చేయమని. ఎవరు వచ్చినా అంతే, నన్ను గట్టిగా నాకు నేర్పుతుంటారు గట్టిగా ప్రార్థన చేయాలి. నేను నేర్పాల్సింది నాకు నేర్పిపోతుంటారు. ఉన్నారు, మొరపెట్టావు ఆన్సర్ రాకపోతే ఇంక వదిలేసి ఇక ఎవరున్నారు ప్రార్థన చేసేవాడు ఎవడున్నాడు అని వెతుకుతావా? బుద్ధి ఉండద్దు. నీకు దూరంగా ఉన్నాడా దేవుడు? నీకోసం ప్రాణం పెట్టలా, నీకోసం రక్తం కార్చలా, విశ్వాసాన్ని బట్టి నిన్ను కుమార్తెగా కుమారుడిగా స్వీకరించలా, నువ్వు అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను పొందలా, కుమారుని ఆత్మని నీకు అందుబాటులో ఉన్నాడే. ఆన్సర్ రాకపోతే నీ నిరీక్షణను, నీ పట్టుదలను, నీ మొండితనాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడని గుర్తుపట్టు. ఆయన కనిపెట్టుచున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అని కనిపెట్టి నాకు తెలీదు, ఇక్కడ 2వ కనాను స్త్రీ వదిలిపెట్టరా, నాకు తెలియదు, నువ్వు ఆన్సర్ ఇచ్చిన దాకా నేను వదలను ప్రభు, ఇది మానుకో, నేను గోజాడుతూనే ఉంటాను, నాకు తెలియదు. కేకలు పెంచింది. శిష్యుల గోల తట్టుకోలేక ఏంది గోల అన్నారు. ఆయన వాళ్ళకు కూడా ఆన్సర్ ఇచ్చాడా? సరే మీరు వచ్చారుగా కేకలేస్తుందని మీరే చూడండి అన్నాడా? అబ్బే వాళ్ళకి ఆ పని చెప్పలా. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎక్కడికి నేను పంపబడలేదు అన్నాడు. అంటే ఏంటి? నేను ఆమెకు సాయం చెయ్యను అని చెప్పకని చెప్పాడు. ఆన్సర్ ఇవ్వను అని చెప్పకని చెప్పాడు. అయితే ఆ మాట విని ఆమె ఏం చేసిందో తెలుసా? నేను గతి లేనిదాన్నా, దిక్కులేని దాన్నా, నేనేం తక్కువ దాన్నా, నేనేంది, నా కెపాసిటీ ఏంది, నా క్యాడర్ ఏంది, అస్సలు ఏంది, నేను కేకేస్తే అలాగే వెళ్ళిపోతున్నాడు ఏంది? ఉంటే ఉంది, పోతే పోయింది, కూతురు పదా అని వెళ్ళిపోలా. కొంతమందికి దేవుని మందిరానికి వచ్చి కూడా ఏమి ఎచ్చులు వచ్చింది దేవుని సన్నిధికి అనే భయం ఉండదు. తమ కులాన్ని బట్టి, తమ ధనాన్ని బట్టి, తమ అధికారాన్ని బట్టి, తమ హోదాని బట్టి. నేను చెప్తున్నాను, నువ్వు బయట ఏ స్థాయిలో ఉన్నావో, నువ్వు ఏ రేంజ్లో ఉన్నావో
నువ్వు ఎంత పొజిషన్లో ఉన్నావో, నువ్వు ఎంత పెద్ద అధికారివో లేదా అధికార అమ్మవో, లేకపోతే నువ్వు ఎంత సౌండో, నువ్వు కారులో వచ్చావో లేకపోతే నువ్వు ఫ్లైట్లో వచ్చావో నాకైతే తెలియదు. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు దీనుడవై దీనురాలివై ఎంతకైనా తగ్గించుకునేటట్టు ఉండాలి. నువ్వు ఎంత రేంజ్ కలిగిన వ్యక్తివైనా సరే, నువ్వు దేవుని ఎదుట తగ్గించుకున్నావు అనుకో, ఇంకా దేవుడు కృప చూపుతాడు. అంతేగాని నీ రేంజ్ దేవుని దగ్గర మెయింటైన్ చేయకూడదు, సేవకుడి దగ్గర మెయింటైన్ చేయకూడదు. కొంతమంది సేవకుడి దగ్గర మెయింటైన్ చేయబోతారు. మందంతా మిడివేళ మినిస్ట్రీగా, దేవునికి స్తోత్రం. నేను లెక్క కూడా దీనంగా వినయంగా నేను చెప్తున్నాను. ఎంతకైనా అంటే అవకాశం ఇస్తే పరిచారకులు బాత్రూములు, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ వాష్రూమ్స్ కడిగే స్థాయికి తగ్గించుకోవాలా, మగవాళ్ళైతే పురుషుల వాష్రూమ్స్ కడిగే స్థాయికి తగ్గించుకోవాలా. ఆ హృదయాలను కనిపెడతాడు ఆయన. యవనస్తురాలా ఆ హృదయాలను కనిపెట్టి, ఆ మనసులను కనిపెట్టి ఆయన నిన్ను పైకెత్తుతాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవుని దగ్గర రేంజ్లు మెయింటైన్ చేయొద్దు. దేవుని సన్నిధిలో దైవ జనుల ఎదుట రేంజ్లు మెయింటైన్ చేయొద్దు. నువ్వు ఎంత పెద్ద ఇదైనా సరే బయట, అవన్నీ బయట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం నీవు దీనుడవు దీనురాలివి, సామాన్యుడివి సామాన్యురాలివి. ఇక నువ్వు దేని గురించి కూడా ఎచ్చులు పడద్దు. ఈజీగా అర్థమైద్దని చెబుతున్నా. కొంచెం అఫీషియల్గా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా హెచ్చించుకోవద్దు. మరొకటిగా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా ఎచ్చులు పడద్దు. పడ్డావనుకో కోల్పోతావు, చాలా బ్లెస్సింగ్ కోల్పోతావు.